ఇస్తున్నామో మనకి ఎరికే, మన ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుందో మనకి ఎరికే. అయినా డబ్బులే కావాలి మనకు, చేయాల్సిన పని మాత్రం చేయం. పర్ఫెక్ట్గా 100% పని చేస్తే పైసలు కూడా అట్నే వస్తాయి. సగం పని చేస్తే సగమే వస్తుంది, సగం తెలుసుకుంటే సగమే వస్తుంది. ఇది డబ్బు సంపాదించుకోవడానికి ఒక మంచి మార్గం, మంచి ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్. అంటే ఒక వ్యవస్థే మారిపోబోతుంది. దాన్ని మనం కొద్దిగా గ్రిప్పు అంటే తెలుసుకుంటే వస్తుంది, తెలుసుకోకపోతే ఏది రాదు. కావచ్చు. దాదాపు ఒక్కొక్క ఐడికి ₹1,00,00,000 దాటినాయి. 3 ఐడీలు ఉన్నాయి నాకు. మీరే 3 ఐడీలు వేసుకున్నాం. మేమే 3 ఐడీలు వేసుకున్నాం. అంటే మా బాబు పేరు మీద ఒకటి వేసుకున్నాం, మా మేడం పేరు మీద ఒకటి వేసుకున్నాం, నా పేరు మీద ఒకటి. అన్నీ ఆల్రెడీ అన్నిటినీ కోటికి అవతల డోపించినాం. అయిపోయింది సినిమా, లైఫ్ సెటిల్డ్. 30 నెలల కింద ₹100 చూస్తే ₹1000 లెక్క చూసిన నేను. ఇలా 10,000 కూడా ₹100 లెక్క చూస్తున్నా. ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. ఇది ఆషామాషి కాదు. ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకొని ఇంకా మీరు ఏదైనా చేసుకుంటూ డబ్బు సంపాదించుకోవచ్చు. క్యాష్ ఫ్లో అని ఇందాక ఒక కొత్త వర్డ్ చెప్పిండు మా మిత్రుడు, దాన్నే అంటాము ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. సో ఇప్పుడు మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో అదంతా యాక్టివ్ ఇన్కమ్. సపోజ్ ఇప్పుడు మీ వృత్తి ఏంది? మెకానిజం. ఇవాళ షట్టర్ పని చేస్తే మీకు ఆదాయం రాదు, అవునా? నేను ఈరోజు మొబైల్ పని చేసుకొని మన విదేశాల పైన కూడా నా ఆదాయం ఆగదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. డ్రీమ్ ఎంతమంది డ్రీమ్ ఉంది? చేయలేపాలి అక్కడ. డ్రీమ్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది నాకు. ఒకటి అట్టనే ఉండండి, అట్టనే ఉంటుంది. 3 డబ్బులు లేవాలన్న డ్రీమ్ లేని లేవాలి. ఎందుకులే సార్? అరే అంత పెద్ద ఇంత పెద్ద జెంటిల్మెన్ కనపడుతుంటే డ్రీమ్ లేకుండా ఆయన ఆట మీరే ఆడతారు, మీ ఆట మీరే ఆడతారు అండి. డబ్బులు కావాలనే వచ్చింది ఆయన కూడా. డబ్బులు కావాలని రాలే. వీడేదో చెప్తాడట, మీ కథ ఏందో వినిపోదామని వచ్చిండు. అందుకే మరి ఇప్పుడు ఆల్రెడీ మీ కళ్ళ ముందు నిలబడా కదా. నేను 30 నెలల్లో 3 కోట్లు తీసుకున్నా. ఏళ్ళు పట్టుకొని కోటీశ్వరుడు కావచ్చు. అగో ఇప్పుడు పెద్ద ఆయన లేటు వచ్చిండు, చేయలేపిండు. ఆయన డ్రీమర్, ఒరిజినల్ డ్రీమరు. ఏమిలే ఇక్కడ ఏం జరిగిందో ఏమైనా నిన్నరా సార్? ఇప్పుడే వచ్చింది పాపం. డ్రీమ్ ఉందా నీకు లేదంటే నాకు టన్నులు ఉందని లేపిండు. ఆ సార్ వచ్చిండు, మొదటి నుంచి నిద్రపోయిండు. ఎందుకంటే మనకు అర్థమవుతుంది ఇక్కడ. కొంతమందిని అట్లా డివైడ్ చేస్తుంటే ఏ వ్యక్తిగతం ఎట్లా ఉంటుంది, ఏ వ్యక్తి ఎట్లుంటాడు, ఏ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఆ క్లారిటీ, కన్ఫ్యూజ్ బై క్లారిటీ వచ్చింది అనుకోండి, ఇక నిన్ను భగవంతుడు ఎవడు ఆపలేడు, నీకు సపోర్ట్ చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే కార్యక్రమం, ఒక డ్రీమ్ పెట్టుకో. లోపల ఏంది? ₹1,20,00,000 ఒక సంవత్సరంలో నేను సంపాదిస్తా. కంకణం కట్టుకో.